హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఇంట్లో కొబ్బరి ఉండలు చేశాను. పూజ చేసినప్పుడు కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటాం కదా, అవి అలా ఉంచితే మనం పాడైపోయి పడేయడమే. సో నేను అట్లా కాకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ యూజ్ చేసి బెల్లము, కొబ్బరి, కొంచెం నెయ్యి యూజ్ చేశాను, ఇలాచి, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో నేను చక్కగా కొబ్బరి ఉండలు చేశాను. అవి అనుకోండి మనం ఖాళీగా ఉన్నప్పుడు తినేస్తూ ఉంటాం, బాగుంటాయి, చాలా బాగా వచ్చాయి కొబ్బరి ఉండలు అయితే. సో ఈ వీడియోలో మనం ప్రాసెస్ చూద్దాం. కొబ్బరిని తురుముకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి, నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీపికి సరిపడేంత బెల్లం తీసుకొని తురుముకొని బెల్లంని పాకం పట్టుకోవాలన్నమాట. ప్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగిపోయి కొంచెం పాకం వస్తే, అంటే మరి తీగ పాకం అది అంటారు కదా, ముదురు పాకం, అట్లా ఏం అవసరం లేదు. కొంచెం ఆ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. సో ఫ్లేవర్ కోసం నేను 2 యాలక్కాయలు యాడ్ చేసుకున్నాను. బెల్లం అంతా కరిగిపోయి మనకి చక్కగా ఇట్లా చూసారా, ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి తురుము అదంతా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకొని బెల్లము కొబ్బరి బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ చేసేసుకొని చక్కగా 2 మిక్స్ అయ్యేంత వరకు ఉంచుకొని నేను ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది కదా, బాగా మొత్తం అంతా ఆ 2 దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కలిపేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకొని దింపి కొంచెం చల్లగా, అంటే మరీ అంత చల్లారవాల్సిన అవసరం లేదు, కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఉండలు చుట్టుకోవడం స్టార్ట్ చేసేయచ్చు. మరీ మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోతే మనకి ఉండలు చుట్టుకోవడానికి రాదు. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేయచ్చు. నేనైతే అలాగే చేసాం, నేను మా సిస్టరు. బాగా వచ్చాయి కొబ్బరి ఉండలు అయితే, బెల్లం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. భలే మొత్తం బయట స్వీట్ షాప్లో చేసుకున్నట్లయితే వచ్చాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, మేమైతే బాగా తిన్నాము, చాలా బాగున్నాయి కొబ్బరి ఉండలు అయితే. మీరు కూడా ట్రై చేయండి. సో మనం ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అవి వేస్ట్గా పడైపోకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. సో ఎస్పెషల్లీ హెయిర్కి అయితే చాలా మంచిది అంటూ ఉంటారు కదా, బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more videos. Thank you.